వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నరసన్నపేట శ్రీ జ్ఞానజ్యోతి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ జ్ఞానజ్యోతి పాఠశాలలో నిర్వహించినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యార్థులంతా కూడా పాల్గొని వివిధ రకాలైనటువంటి వేషధారణలతో ఆకట్టుకున్నారు. అనేక మంది విద్యార్థులు గోపికలు మరియు శ్రీకృష్ణ వేషధారులతో చుట్టుపక్కల ఉన్నటువంటి వీధులన్నిటిలో కూడా ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది అంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హరే రామ హరే కృష్ణ ప్రసారకులైనటువంటి శ్రీనివాసరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. మేనేజ్మెంట్ సభ్యులు రామారావు, భాస్కర్ రావు, సత్యనారాయణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. రాజాం పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ దొంగలు చెలరేగిపోతున్నారు. రాత్రి సమయాల్లో పార్కు చేసిన బైకుల్లో తెల్లారేసరికి పెట్రోల్ ను దొంగిలిస్తున్నారు. శుక్రవారం కాలేపు వీధిలో ఇంటి ముందు పార్కు చేసిన బైక్లలో పెట్రోల్ దొంగిలించారు. అర్ధరాత్రి దాటాక దొంగలు పార్కు చేసిన బైకులను గుర్తించి వాటి నుండి పెట్రోల్ మొత్తం లాగేస్తున్నారు. దీంతో ఇంటి ముందు బైకులను పార్కు చేసేందుకు వాహనదారులు భయపడుతున్నారు. కాలనీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా పెట్రోల్ చోరీ అనేది తెలిసింది. రాత్రి సమయాల్లో పోలీసులు గస్తీ పెంచాల్సిన అవసరం ఉందని ఆయా కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పేషెంట్లపై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఆదేశించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం తీసుకునే పేషెంట్లపై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పేషెంట్ల నుండి ఏ విధమైన నగదు వసూలు చేయకుండా వైద్యం చేయడంపై కార్పొరేట్ ఆసుపత్రులతో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేషెంట్లపై ఆర్థిక భారం వేయకుండా నాణ్యమైన మెరుగైన వైద్యం అందించాలన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆసుపత్రిలో చేరే పేషెంట్లకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించే బాధ్యత ఆరోగ్య మిత్ర బాధ్యత వహించాలన్నారు. పేషెంట్స్ ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమావేశం రోజున సమావేశానికి ఫిర్యాదు చేసే పేషెంట్లను కూడా పిలవాలని ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ ను ఆదేశించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్య పరీక్షలు చేసే ఛార్జీలు డిస్ప్లే చేయాలన్నారు. సెకండరీ పరీక్షలకు పేషెంట్ల నుండి నగదు వసూలు చేయరాదని చెప్పారు. ఫైర్, బయోమెడికల్ వేస్టేజ్ మేనేజ్మెంట్లపై కలెక్టర్ ఆరా తీగా రెయిన్బోకి ఇస్తున్నట్లు ప్రకాష్ రావు తెలిపారు. పేషెంట్లు ఆసుపత్రులకు వైద్యం నిమిత్తం వస్తే అక్కడ ఆ వైద్యం లేకపోతే ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ఆసుపత్రుల పేర్లు ఖచ్చితంగా తెలపాలన్నారు. భోజనం మెనూలో పాలు పళ్లు ఉన్నట్లు చూడాలని చెప్పారు. 108 సర్వీసులను పక్కాగా వినియోగించాలని వివరించారు. వివిధ ఆసుపత్రులపై ఫిర్యాదులు గూర్చి ఆయన అడగ్గా ఫిర్యాదులపై కోఆర్డినేటర్ కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఓ రాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీకాంత్, కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించి ప్రతినిధులు, జెమ్స్ నుండి జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, కిమ్స్ నుండి సోమేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ చదివే అభ్యర్థులకు ప్రభుత్వం నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం నరసన్నపేట జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల ఆవరణలో ఇంటర్ బోర్డు మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సంయుక్తంగా హెచ్సీఎల్ టెక్ బి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని మాట్లాడుతూ నైపుణ్యాలు అభివృద్ది పెంపొందించేందుకు ఎండీఏ గవర్నమెంట్ కృషి చేస్తుందన్నారు. ఇంటర్మీడియట్ అర్హత, ఉపాధి అవకాశాలతో పాటు ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక హబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విశ్రాంత ఆర్ఐఓ రుక్మాంగదరావు, టీడీపీ నాయకులు చిట్టిబాబు, ఉప సర్పంచ్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ది చెందుతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని మాట్లాడారు. సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు అడిగిన పలు ప్రశ్నలకు వివిధ శాఖల అధికారులు సమాధానమిచ్చారు. గ్రామాల్లోని సమస్యలు, అభివృద్దిపై ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్చించారు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యాలు కావాలని కోరారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ మండల అభివృద్దికి అధికారులు కలిసికట్టుగా సాగాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉందన్నారు. కావున అధికారులు, వైద్యులు గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, అలాగే పీహెచ్సీల్లో మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
శివారు ప్రాంతాలకు కూడా సాగునీరు అందించి రైతులను ఆదుకుంటామని తెలిపారు. రైతులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని అన్నారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, ప్రజలకు మురుగు సమస్య లేకుండా చేయటం తమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా అధికారులను కోరారు. విద్య, వైద్యం పేద ప్రజలకు అందేలా అధికారులు నిరంతరంగా కృషి సారించాలన్నారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన 24 గంటల విద్యుత్ నిరంతరంగా అందజేయాలన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్ల పెళ్లికి పసుపు కుంకుమ కింద ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం తీవర గ్రామాన్ని గత 15 సంవత్సరాలుగా శాసనసభ్యులు మామిడి గోవిందరావు దత్తత గ్రామంగా తీసుకున్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచు పడాన పాల్గొనరావు రమ దంపతుల కుమార్తె ధనలక్ష్మి వివాహానికి శనివారం 20,000 రూపాయలు పసుపు కుంకుమల కింద శాసనసభ్యులు మామిడి గోవిందరావు అందజేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు తీవర సర్పంచ్ ఇప్పిలి ధనుంజయ, మాజీ ఎంపీటీసీ కొయిలాపు సంజీవరావు, వావిలిపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రిజర్వాయర్లను ఆధునీకరణ చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కళింగదళ్, దబ్బార్ సింగ్, గోపాలసాగరం, దామోదర సాగరం రిజర్వాయర్లను ఆధునీకరణ చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు మోహన్ రావు డిమాండ్ చేశారు. మందస సిపిఎం పార్టీ సమావేశం అనంతరం ప్రాజెక్టుల పరిశీలనకు సిపిఎం ప్రతినిధి బృందం వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళింగదళ్ రిజర్వాయర్ ఆయకట్టు 7,000 ఎకరాలు, దాబర్ సింగ్ 1000 ఎకరాలు, దామోదర సాగర్ రిజర్వాయర్ 2,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా మొదవలు పాడైపోయి కాలువలు తవ్వక షట్టర్లు నాసిరకం కావటం వల్ల పాడైపోవడంతో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చీపిగడ్డ నుండి వృధాగా పోతున్న నీటిని గోపాలసాగరానికి మళ్లించడం ద్వారా 10 గ్రామాలకు చెందిన సుమారు 1000 ఎకరాలకు నీరు అందించొచ్చునని వారన్నారు. దాబర్ సింగ్ రిజర్వాయర్లో వర్షాకాలంలో కూడా చుక్క నీరు లేదని, ప్రాజెక్ట్ డిజైనింగ్ లోపమే రైతులకు శాపంగా మారిందని అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మహేంద్రగిరుల నుంచి వచ్చిన నీరు వృధాగా సముద్రం పాలవుతుందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు విమర్శించారు. నదీ జలాలను ఉపయోగించుకోవడంలో పాలకులు వైఫల్యం చెందారని విమర్శించారు. ప్రాజెక్టులు కట్టి 4 దశాబ్దాలు కావస్తున్నా కాలువలు తవ్వడం పూర్తి కాలేదని విమర్శించారు. పాలకుల వైఫల్యమే జిల్లా రైతులకు శాపమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజీకుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సంగారు లక్ష్మీనారాయణ, కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్లో భాగంగా మొక్కలు నాటాలి అని డాక్టర్ బీఆర్ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని సూచించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ క్షేత్ర ప్రచార శాఖతో కలిసి బీఆర్ఏయు శనివారం ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపస్ లోని ఇంజనీరింగ్ కళాశాల పరిసరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి వీసీ మాట్లాడారు. కాలుష్యం అధికం అవుతుండడం, దీని ప్రభావంతో అనారోగ్య సమాజం ఏర్పడుతుందని అన్నారు. పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో ఏక్ పేడ్ మాకే నామ్లో భాగంగా మొక్కలు విరివిగా నాటడం అలవాటు చేసుకోవాలన్నారు. సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ క్షేత్ర ప్రచార శాఖ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారి తారక ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల్లో భాగంగా దేశమంతా పెద్ద ఎత్తున తల్లి పేరిట మొక్క నాటడం కార్యక్రమంలో పాల్గొంటున్నారని, దీనిలో ఆంధ్రప్రదేశ్ మరింత ముందంజలో ఉండాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ఏయు రెక్టర్ ఆచార్య బి అడ్డయ్య, రిజిస్ట్రార్ ఆచార్య సుజాత, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎం అనురాధ, జర్నలిజం విభాగం అధ్యాపకులు ఆర్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలని, పరిశ్రమల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేలా, వారి ఆరోగ్యానికి హాని లేకుండా ఎలా పనిచేయాలో తెలిపేలా యజమానులు తమ కార్మికులకు సరైన సమాచారం, సూచన, శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. జిల్లాలో అన్ని పరిశ్రమలు దీనిపై రానున్న 2 వారాల పాటు సంపూర్ణ శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఆయన జిల్లాలోని భారీ మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులతో అత్యవసర సమావేశంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. అమోనియా, క్లోరిన్, ఎల్పీజీ, బ్యూటెన్ వంటి మండే స్వభావం ఉన్న వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని, ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలని, ఇప్పటికే పూర్తి చేసిన తనిఖీల నివేదిక ఆధారంగా అన్ని పరిశ్రమలు మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలో పలు పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగానే ప్రమాదాలు వాటిల్లాయని, అలాంటి వాటిని కట్టడి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. సమర్థవంతమైన రసాయన విపత్తు నిర్వహణ, అలాగే సంక్షోభ ప్రతిస్పందనకు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ప్రణాళికా విభాగం, సెర్చ్, రెస్క్యూ యూనిట్, ఉపశమనం, పునరావాసం, కమ్యూనికేషన్, రవాణా, అత్యవసర సమయంలో అన్ని వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, రమణారావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావు తదితరులు హాజరయ్యారు. విషజ్వరాల కారణంగా రక్తహీనతతో బాధపడే వారికి ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ వారు రక్తదానం చేశారు. సోంపేట మండలంతో పాటుగా కంచలి, కవిటి మండలాల్లో విషజ్వరాలతో పాటుగా డెంగ్యూ జ్వరాలు అధిక సంఖ్యలో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక సంఖ్యలో రోగులు చికిత్స పొందుతూ, కొందరు ప్లేట్లెట్స్ తో పాటుగా రక్తం లోపంతో బాధపడుతూ డాక్టర్ల సలహా మేరకు ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ ముందుకు వచ్చి సహాయం అంటే మేమున్నామంటూ సకాలంలో ప్లేట్లెట్స్ రక్తం అందజేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్న సేవలపై స్థానికులు, డాక్టర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో సోంపేటలో ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ సేవా సభ్యులు చేస్తున్న సేవలు గొప్పవిగా చెప్పుకోవచ్చు. ప్రతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వర పీడితులకు బాసటగా నిలుస్తూ డాక్టర్ సలహాలు, సూచనల మేరకు ఎన్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోగులకు బాసటగా, అవసరం ఉన్నవారి ఆచూకీని డాక్టర్స్ ద్వారా సమాచారం తెలుసుకుని సకాలంలో ప్లేట్లెట్స్ రక్తం అందజేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. గత 2 రోజుల్లో సేవా సంస్థ సభ్యులు పలాసపురం గ్రామానికి చెందిన విక్కీ 10వసారి ఓ నెగిటివ్ బ్లడ్ మరియు ఉద్దానం బ్లడ్ బ్యాంక్ సహకారంతో 20 యూనిట్ల రక్తాన్ని అందజేసి రోగుల పాలిట బాసటగా నిలిచారు. ఈ విషయంపై స్థానికులు, ఉద్దానం ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు, ప్రాపర్టీ స్వాధీనంలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ కేసుల దర్యాప్తుకు సంబంధించిన గంజాయి వంటి మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల వంటి కేసుల దర్యాప్తు, ప్రాపర్టీని స్వాధీనం చేయడానికి చట్ట ప్రకారం నిబంధనలు పాటించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులకు నార్కో డ్రగ్స్, సైబర్ కేసుల దర్యాప్తు, నూతన చట్టాలపై రిటైర్డ్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె రామకృష్ణచే జిల్లా ఎస్పీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలను గుర్తించే విధానం, ఎన్డీపీఎస్ కేసులను నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్టు, సాక్ష్యాల సేకరణ, సీజ్ చేసిన మత్తు పదార్థాలను నిర్వీర్యం ప్రక్రియ తదితర విషయాలపై పోలీస్ అధికారులకు సూచించారు. ఆయా కేసులపై అధికారులకు ఉన్న పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధ్యయనం చట్టాలపై పోలీస్ అధికారులకు పూర్తి అవగాహన కల్పించి కొత్త, పాత చట్టాలలో మార్పులు క్షుణ్ణంగా వివరించారు. కొత్త చట్టాల్లో అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన పెంచుకుని బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి నూతన చట్టాలను అనుసరించి కేసులను నమోదు చేయాలని రామకృష్ణ తెలిపారు. సైబర్ నేరాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నగదు లావాదేవీ వివరాలు, నగదు విలువ, ఐడి వివరాలు మరియు ఇతర విషయాలు 1930 నంబర్కు కాల్ చేయించి రిజిస్టర్ చేసినచో వారు వెంటనే స్పందించి బ్యాంకు అధికారుల దృష్టికి నేరం యొక్క వివరాలు తీసుకెళ్లి అమాయక ప్రజల నుండి కాజేసిన డబ్బులు సైబర్ నేరగాళ్ల చేతికి పోకుండా అకౌంట్ ఫ్రీజ్ చేయించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, పోలీస్ లీగల్ అడ్వైజర్ యామాని రాణి, జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐలు, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.